ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పివిఎన్ మాధవ్. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకంటే ముందు అధ్యక్షులైన వారి శక్తియుక్తులతో ముందుకు వెళతానని చెప్పారు. అంతకుముందు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాధవ్ అనంతరం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పుష్పమాల వేసి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ సందర్భంగా విజయవాడలోని లెనిన్ సెంటర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లెనిన్కి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదన్న ఆయన విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం చుట్టూ మంచి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పారు. వారి పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ఇక మీదట ఇది లెనిన్ సెంటర్ కాదు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సెంటర్గా పిలవాలంటూ వ్యాఖ్యానించారు పివిఎన్ మాధవ్. మన యొక్క జెండా ఏదైతే తెలుగు జాతి జెండాని సగర్వంగా దేశవ్యాప్తంగా ఎగరేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ రాష్ట్రానికి శాసన భాషగా తెలుగు ఉండాలని చెప్పి, శాసన భాషకి తెలుగు ఉండాలి అంటే తెలుగు నిఘంటు ఒకటి కావాలని చెప్పి ఒక పెద్ద ప్రబంధాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. ఆ రోజు బూర్గుల రామకృష్ణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారిని అధ్యక్షత వహించి ఒక మన ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి రాజ్యాంగం లాంటి శాసనం ఏ విధంగా నడవాలి, దాంట్లో ఏ విధంగా ఉత్తర ప్రత్యుత్తాలు ఉండాలి అని చెప్పి ఒక నిఘంటువు తయారు చేశారు. సుమారు 2 సంవత్సరాలు కష్టపడి ఆ నిఘంటు సుమారు 1400 పేజీలు ఆ యొక్క ఆంధ్ర శాసన నిఘంటువుని తీసుకురావడం జరిగింది. అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చైర్మన్ గా ఉండి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగు భాష వైభవం కీర్తి కిరీటంలా ఎగరాలని చెప్పి ఆయన కోరుకున్నారు. కనుక ఆయనకి నివాళులర్పించి ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్ గా నామకరణం చేయడం జరిగింది. లెనిన్ కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను. ఆ సెంటర్ కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక. దాంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన అనేక అంశాలు ఉన్నాయి. వాటినన్నింటినీ ఉపయోగించుకుని తప్పనిసరిగా రాష్ట్రం దేశంలోనే ఒక ప్రఖ్యాతగాంచిన రాష్ట్రంగా నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా కూటమి సంబంధించిన నాయకత్వంతో కలిసి ముందుకి నడుస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే జూలై 9 మాకు ప్రత్యేకత అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క